అనకాపల్లి జిల్లా యలమంచిలి రైల్వే స్టేషన్ లో ట్రైన్ లో మంటలు. టాటానగర్ టు ఎర్నాకులం ట్రైన్ నంబర్ 18189 లో మంటలు. టాటానగర్ జంక్షన్ నుండి విజయనగరం మీదుగా ఎర్నాకులం వెళ్లే రైలు యలమంచిలి స్టేషన్ కి సమీపిస్తుండగా B1 కోచ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో చెలరేగిన మంటలను గుర్తించి యలమంచిలి రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేసిన లోకో పైలట్. B1 బోగిలో చెలరేగిన మంటలు. రైలు నుండి ఇతర కోచ్లను వేరు చేసిన సిబ్బంది. యలమంచిలి రైల్వే స్టేషన్లో ట్రైన్ను నిలిపివేసిన వెంటనే భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు. టాటానగర్ నుండి ఎర్నాకులం వెళ్తుండగా యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో మంటలను గుర్తించిన లోకో పైలట్. M1, B2 బోగీలు పూర్తిగా దగ్ధం. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్న రైల్వే అధికారులు. రైలులో అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టిన రైల్వే అధికారులు. యలమంచిలి స్టేషన్లో ట్రైన్ నంబర్ 18189 టాటానగర్ టు ఎర్నాకులం వెళ్ళే ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో బ్రేక్ వేసినప్పుడు ప్రెషర్లో డిఫరెన్స్ వస్తుంది అని ట్రైన్ ఇంజిన్ అలర్ట్ చేయడం వల్ల లోకో పైలట్ మన స్టేషన్స్ మాస్టర్స్ అది నోటీస్ చేయడం, అక్కడ నుంచి స్మోక్ రావడం, ప్రయాణికుల్ని సేఫ్గా వాళ్ళు ఎవాక్యుయేట్ చేశారు. 143 మెంబర్స్, మొత్తం 2 కోచ్. దాంట్లో పుష్ అండ్ పుల్లో ఒక 75-year-old పర్సన్, నేటివ్ ఆఫ్ విజయవాడ, అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది. సో వాళ్ళ డాక్టర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. డాక్టర్ కూడా స్టేషన్కి వచ్చి ఉన్నారు. మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది, ఆ కోచ్ రెండిట్లో అనేది అసర్టైన్ చేస్తారు. దీని లోపల మనం స్టాండ్ అయిన ప్యాసింజర్స్ అందరికీ కావాల్సిన మిల్క్, బ్రెడ్, బిస్కెట్స్, వాటర్ అన్ని అందించడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున. వాళ్ళ ఆ 2 కోచ్ మాత్రం ఇక్కడే ఉంచేసి మిగిలిన కోచ్ అన్నిట్లో కనెక్ట్ చేసి వాళ్ళు టాటానగర్కి ఇప్పుడే ఎర్నాకులంకి ఇప్పుడే బయలుదేరారు. ప్యాసింజర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది, అష్యూరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. లోకో పైలట్తో కూడా మాట్లాడాను. హీఈస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. దేని వల్ల జరిగింది అన్నది రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాతనే మనం చెప్పగలుగుతాము. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి మన డీప్ సింపతి. సంబంధించిన వాళ్ళందరినీ 4 బస్సులు ఇక్కడే కమర్షియల్ వింగే అరేంజ్ చేసి వాళ్ళని సామర్లకోట స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ నుంచి కనెక్టింగ్ ట్రైన్ పెట్టేసి వాళ్ళ డెస్టినేషన్కి తీసుకెళ్ళిపోతారు. నో ఇంజరీస్, ఎవ్రీవన్ ఇస్ సేఫ్. థ్యాంక్ యూ. స్టాప్ కూడా లేదు, కానీ ఈ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చైన్ పుల్ చేసిన తర్వాత ఇక్కడ యలమంచిలి రైల్వే స్టేషన్లోనే ఈ ట్రైన్స్ మనకి స్టాప్ అయిపోయింది. మెయిన్ ఫైర్ ఒరిజిన్ M2 ఆర్ B1 మనం ఫిగర్ అవుట్ చేసాము. ఇందులో కాజ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు కూడా మనం అసర్టైన్ చేసుకుంటున్నాము. FSL టీమ్ని పిలవడం జరిగింది, 2 FSL టీమ్స్ మనం పిలవడం జరిగింది. సో వెదర్ ఇది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది లేకపోతే వేరే ఇష్యూలోనే ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అది మనం వెరిఫై చేసుకుంటున్నాం. ఇన్ టోటల్ 80 passengers in 1 coach, 82 passengers in 1 coach. సెకండ్ కోచ్లో 76 passengers మనకి టోటల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఫార్చునేట్లీ అందరూ బయటకి వచ్చేసారు, టైంగానే వచ్చేసారు. అండ్ దే ఆర్ సెంట్ బ్యాక్ ఇన్ అ సెపరేట్ ట్రైన్ టు ఎర్నాకులం. అన్ఫార్చునేట్లీ ఒక డెడ్ బాడీ కూడా మనకి B1 కోచ్లోనే దొరికింది. ఇట్ హెస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ చంద్రశేఖర్ సుందరం. మనకి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ దాని మీద ఆటోప్సీ ప్రొసీజర్స్ ఇంకా ఇన్క్వెస్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇది 2 కోచెస్ మనం మెయిన్ ట్రైన్ నుంచి సెపరేట్ చేయించాము. రెస్ట్ ఆఫ్ ద ట్రైన్ ఆల్రెడీ బయలుదేరింది అండ్ దట్ ఈస్ ఆన్ ఇట్స్ వే టు ఎర్నాకులం.
రిమైనింగ్ ప్యాసింజర్స్, ఆల్ ద ప్యాసింజర్స్ ఆర్ సేఫ్ అండ్ హెల్దీ. వాళ్ళకి రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా, ఆర్పిఎఫ్ ద్వారా, జిఆర్పి ద్వారా, ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా, పోలీస్ ద్వారా అది అష్యూర్ చేయడం కూడా జరిగింది. దే విల్ బి సెంట్ ఆన్ ద నెక్స్ట్ ట్రైన్ బ్యాక్ టు ఎర్నాకుళం. బట్ ప్రెజెంట్లీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీడియా ఫ్రెండ్స్ ద్వారా మనం చెప్పిస్తున్నాము దట్ ఎటువంటి ప్యానిక్ అవ్వడానికి ఏమీ అవకాశం లేదు. సో అందరూ సేఫ్గానే ఉన్నారు కాబట్టి ఎటువంటి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి మాట్లాడడానికి అవకాశం ఉంది. వాళ్ళు డైరెక్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడవచ్చు. లేకపోతే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139కి వాళ్ళు కాల్ చేసి అది వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ పోలీస్ సైడ్ మనం రెడీగానే ప్రొవైడ్ చేసుకుంటాం. వన్ డెడ్ బాడీ, అన్ఫార్చునేట్ డెత్ కేసు సంబంధించి ప్రొసీడింగ్స్ అన్నీ చేసుకుంటున్నాము, రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు. మనం మాట్లాడిన తర్వాత అది ప్రాసెస్ వరకు కంప్లీట్ చేసి డెడ్ బాడీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఫర్ ట్రైన్ అది కూడా పెట్టడం జరిగింది. అండ్ ఆల్ ద ప్యాసింజర్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ సెంట్. రిమైనింగ్ ప్యాసింజర్స్ ఆర్ ఆర్ సేఫ్. థ్యాంక్ యూ. ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేశారు సార్? ఇమీడియట్లీ ప్లానింగ్ సిచ్యువేషన్ మొత్తం అంతా దట్టమైన పొగ